హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్. సాంబార్లోకి ఈ కూరగాయ ముక్కలు లేకపోతే తినలేము. ఆ వెజిటబుల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మనం ఈరోజు సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలో ఈ అనపకాయ పచ్చడి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను పచ్చిమిరపకాయలు అదేవిధంగా పల్లీలని వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/4 సొరకాయ ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని దీనిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. దీనిలో కొంచెం పసుపు వేసాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా వేసి కాసేపు ఉడకనిచ్చాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా పట్టుకున్నాను. ఆ తర్వాత నేను పొడుగ్గా కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని దీనిలో కలిపి వేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ పచ్చడి రెడీ.